రాజ్యాలు ఎక్కే గుర్రాలు అప్పుడు తనకు తండ్రి లక్షలు కమ్ముకోట్లు దాచగలిగిందమ్మా. ఏ తల్లి ఓరుకున్నా ఏ తండ్రి ఓరుకున్నా అన్నారు అవ నికాలు దోసమన్నారమ్మా. ఒక రాయనలు పోయంగా ఇంత మనుడు తిక్కంగా ఒక మాట వెలుగునన్నారు. కట్టంగా కర్మగా జరగమ్మైతే కరకపోతామన్నది. అన్న తల్లి గర్భతను ఒక్కొక్కడు పుట్టిన కొడుకు పేరు సుమంత రాదు. కొడుకు పేరు సుమంతరాదని పేరు పెట్టుకున్నాక మాత్రం ఎంతో కొడుకు పెరిగి పెద్ద పెరిగింది. 20 ఏళ్ళ కొడుకు అయినాక ఏ కొడుకు అయినా బాబునా పెళ్లి ఎవరు ఏ కొడుకు అడగాడు. ఏ బిడ్డ నమ్మనా పెళ్లి ఏ బిడ్డ అడగదా. రేపు రోజులు మంచిలో బాటపడి నా కొడుకు పోతే బట్ట కలిసి మీద బదనంపాలు ఎత్తారు. నా కొడుకు ఏది నప్పుడు ఏ బాగా వస్తుంది అని కొడుకు పేరు ఏది కోడల పేరు రేఖదేవి. నాకొక్క కొడుకు నా కొడుకు తెలియదు. నా కొడుకు సత్యరేఖదేవి నేనే మారాదు అనుకోను. దానకంగా కట్టుకుని 2,000 కత్తులు రాజ్య శివోదరి మీద కొలువు తీరి లేడు. దోందం ఉంటాడు. ఇక తొక్కితే పాపం అంటాడు. ఎండి మంటి వాడు ఎలా దానం చేస్తాడు. బయట మంటి వాడు ప్రతి వారు దానం చేయబడి ఏనాడు మాత్రం పంటలు పండగ పేరా ప్రజల కష్టం ఏ ప్రభుత్వం తీర్చలేదే. ఏనాడు మాత్రం అనగా ప్రజల కష్టం తీర్చే మానవుడు ఏ భూమి మీద పుట్టగలరు. సమయాన కత్తిరు బంధు ఏసుకుడు ఎంతటి తండ్రి శ్రీమంతుడైన ఆకడాలకు భారతదేశానికి గెలిపోయేళ్ళు వచ్చారా. నేను పోయేదాకా నా భార్య అన్నది పచ్చ మంచులు ముట్టుకోదని కత్తిరు బంధు చేసుకొని భవనాల వేడికి రావట్టేనా.
రామ గుణవంతులార కూర్చున్న పెద్దలార గుణవంతులార తప్పు అప్పుడు 2 దండాలు 3 నాలుగు అరే కథకు కలు లేవంటారు కదా ముంతకు చెప్పులు లేవంటారు అలా నాటి వారి ఎద్దలు నాటి వారి కథలన్నారు ఇలా నాటి వారి కథలు ఎలా నాటి వారి ఎద్దలన్నారమ్మా భరత భాగవతమున కూడా తల్లితోటి సరసవాడి నోడు లేడు చెల్లెతోటి శర్తువాదం గడి నోడు లేడు కుంచంలో నీళ్లు మోసి కొలవట్టిన మానవుడు లేకపాయనా మానవుడే దానవుడు అన్నారమ్మ భరత మాటలిన్న బాల సుభద్రాదేవి ఎడ్డివాడు మొగడాని ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు మొగడాని గునిపివ్వరాదు ముసలివాడు మొగడాని మూతి పోట్టు ఒడవరాదవల సన్యాసి భరతైతే సంకల్చూరణ మోసి భర్తను సాగుకోవాలి ఒకవేళ భర్త మూతికి పుండు ఉడితే పొత్తుల భోజనం ఎత్తి సచ్చిన్నాడు ఆడదానికి స్వర్గం దొరుకునమ్మా ఇంటి లోపల ఉన్న భార్య మంచిదయ్యేంటే భర్త గనకనేమి పొద్దుందాకా కాయ కష్టం చేసి 66 రంగులు పెట్టుకొని ఇంటికెళ్ళి వస్తే ఇంటి లోపల ఉన్న భార్య మంచిదయ్యేదుంటే ఆ భర్త వచ్చే వరకు చెంబుతోటి నీళ్ళు పట్టుకొని భర్త గడ్డ వెళ్ళిపోయి కొసగొంగొట్ల పెట్టుకొని ముసి నవ్వుకుంటా చెంబు చేతికిచ్చే 66 రందులు మరిసిపోయి 5 నిమిషాలల్లా భార్య ప్రేమల పడతాడే అంతదండి మగవాడు నా భర్త కంటే నాకు ఎవరెక్కువ ఉన్నదమ్మ పరమాత్మని సేవ కంటే పతి సేవ ముందన్నారు భగవంతుని సేవ కంటే భర్త సేవే ముందన్నారమ్మా అత్తమామ సేవ చేసేయాలి కానీ భర్త పాల పూజ చేసే భాగ్యవంతురాలు చక్కనైన తల్లి సద్గుణవంతురాలు ఆ కన్న తల్లి బాల సుభద్రాదేవి చెబుతోడి ఉతకాలు చేతులని మళ్ళీ తీసుకొని భర్త గడ్డ వెళ్ళిపోయి భర్త పాదాలు కడిగి పైన నీళ్లు చల్లుకొని కలయేడు లోగిలు నింపుకుంటూ అనుకున్నది ఆ కన్న తల్లి సుభద్రాదేవి రామ రామ సీతారామ కన్న తల్లి బాల సుభద్రాదేవి చెబుతోడు ఉతకాలు చేతుని వల్లి తీసుకొని భర్త వేడికొచ్చింది భర్త పాదాల కాడ కొలువు తీరడమ్మా మేము ఆడవాళ్ళ బట్టి మీ మగ వాళ్ళకి ఇంతల కదా అందుకో చీర కట్టుకొని బయటికి వచ్చిందో రాలేదో నీరుగంత పాదం ఎత్తివినా మీద వారే పారెత్తివినా భార్య కదా నేను భర్తలు కదా నీవి వేయకపోతే
పక్కింటి పోరు తప్పు ఊపుకుంటా అట్టిగా చెప్తాను కొడతారు ఓ నాదో బిడ్డలు పిల్ల ఈ కాళ్ళు పాడు గాను ఈ కాళ్ళు బీడు గాను అయ్యో రోజాక రోజుకు ఉల్లి కథకు ఈ కాళ్ళు గడిగిన పడుతుంది ఈ కాళ్ళు ఓనడానికి అపాయ సగానికి అపాయనా మనకి అనుకుంటారు ఎక్కడ అనుకుంటారు చెక్క అనుకుంటారా రోజక్క ఊరి ఊత ఉడికిన అంత ఊత రోజక్కల్లో ముంచుకుంటే వస్తాను అగో మటన్ మలపాలు పోటీ నల్ల సాంబారు పప్పు చారు పెరుగు ఉప్పు కారం నిన్న చెత్త అగో తినవింత ఊరంగా చూడారు గంగ చూసిన పిల్ల మరి దినవింత ఊరుతాయి ఎందుకు అరుగుతాయి ఒక్క మాట అన్నావు కానీ మొన్న మనం కాళేశ్వరం పోతే గుడి మెత్త మీద ఒక కాళ్ళకి వెళ్ళలేము చేతులకి వెళ్ళలేము మనల్ని చూసి మీ కాళ్ళు ముగ్గురు తన ఒక్క 10 రూపాయలు ఇచ్చి పొమ్మంటాడా ఓ తన భార్య కాళ్ళు కడిగితే కాళ్ళకు నెలూజు పోలేదు చేతులకు నెలూజు పోలేదు మరి ఆయన పేరు జన్మలే పాపం చేసుకున్నాడు అవో ఈ జన్మల పూడి పుట్టాలు రోగం సంభవించింది దేవుని పుణ్యాలుగా కుషివాది నీకే ప్రతి కాల పడుతుందో నాకు ఈ బంగారం అటువంటి కాళ్ళు ఎప్పుడు తప్పుతుందో అయ్యా నాకు ఆ రోగం నాకైతే ఒళ్ళు కూడా ఒక్కడే తప్పుతుండ కాళ్ళు ఒక్కడే తప్పుతుంది అనుకుంటాను పిల్ల ఆ రోగం నాకు వచ్చేది ఉంది కడంచే గొర్ర గొర్ర గుంజుకుపోయి కూడా రేపు అదే పోతే పోదా గొర్ర గొర్ర గుంజుకపోతుంది అప్పుడు అగో కడంచే ఇంటి కూడా రేపుల కింద వేసుకోవాలి బాత్రూమ్ కానీ లెట్రూమ్ కానీ వేసుకొని నీరు వండు అవుతుంది అగో పెట్రోల్ పెట్ల మీద కొమ్మ కింద రవ్వండు అవుతుంది పిల్ల మన ఇద్దరు మధ్యలో కంచం వేరే అవుతుంది మంచం వేరే అవుతుంది అపోగా కంచం వేరైతే బ్రతుకుతా కానీ మంచం వేరైతే సరిగ్గా బ్రతకలేని గూడెం మల్లన్నా నా భర్త గారి శుభశీల మహారాజు నా భర్త వీరవతి బాబా ఇవాటి రోజులు చిన్నవై కనబడతాను బామ ఎందుకొరకు చిన్నవైన నన్ను అడగబోతాడా అడిగినప్పుడే నా గుండెలో ఉన్న బాధ నా మనసులోనూ ఉన్న మాట నా భర్తతోటి చెప్పుకోవద్దనుకున్నదమ్మా భర్తను తీసుకొని పోవడానికి నిజమాయమ్మ తల్లి సుభద్రదేవి భర్త తీసుకొని భవనాన్ని ముగ్గురు కాళ్ళు లెక్కలు కడుకున్నాక కౌల వర్ణం పెట్టిందమ్మా భార్య వంకర ఉత్తరికి లాంటి ముఖం సిన్నవేది అవసరం లాంటి ముఖం అలిగిపోయింది అవి కాళదించిన మాటలో కడసిన్న వేయిందమ్మా కట్టకు పుట్ట కీడన్నారు కొట్టాను కొమ్ముల వెర్ర కీడన్నారు ముఖం మార్చినాడి మొగరి కీడన్నారమ్మా ఈ ఊళ్ళో కత్తిన కాంచి నా భార్య ఎందుకు చిన్నవాయన కది కది కోమలేను
అగో 10 ఏళ్ళు తిరిగి నీకు కానీ చీరలు తెచ్చి కట్టించిన పిల్లల చీరలో అంటే 10 ఏళ్ళు తిరిగి మాకు నచ్చిన చీరలు తెచ్చిచ్చినవని ఈ చీరలు కట్టుకుంటే చీరలు చల్ల ఉండొచ్చు అంగ సాప్తం లంగలు ఎక్కడ వచ్చే లంగ కనబడుతుందంటే ముంగడ కూతురు కూతురు ఏదోకున్న మోగోళ్ళు వాళ్ళు ఎంత మంచోళ్ళు కథ మంచిగా చూస్తారు ముంగడ కూతురు నేను అనుకున్నా వాళ్ళు ముంగడ కూతుర్ని కథ చూస్తానికి కాదు నీ లోపల లంగ చూసానికి ముంగడ కూతురు లంగ పడిపోళ్ళు వాళ్ళు లంచపడి వాళ్ళు ఎందుకు అయింది మెచ్చిపోయి దాచి కూర్చున్నారు కంటికి రెప్పసాడు అన్నారు కంటి పాప కాకపోతే కంటి పాప కంటి రెప్ప కాకపోతే కడప బాగా పోవాలి కంటి పాపకు కంటి రెప్పకి ఎంత దగ్గర సంబంధం మన భార్య భర్తలకు ఎంత దగ్గర సంబంధం అమ్మా మనకు ఒక్క కొడుకుడు మన కొడుకు సుమంత రాదు 20 ఏళ్ళ కొడుకు వెళ్ళి లేదు మన కొడుకు చదివే కలిగి మన కొడుకే ఉన్న మాట మనకు బాధపడుతుంది మన కోళ్ళు చదివే కలిగి లేదా కానివాడు అనేది పనం కలుపు ఉన్నదా అవ్వ ఎందుకో మాత్రం అనగానేమి అవ్వ అన్ని పెట్టుకోని అవ్వ కనగా డబ్బుతో తను తీసుకున్నదమ్మా ఎందుకు కొరకు చిన్న వేరు నీలోన ఉన్న బాధ నాతోడు చెప్పవమ్మా పుణ్యవాతి పురుషుడా పూసల్ల దారమ తలపైన గొడుగు మెడదవన పతకమన మేలు బంగారమా ఏడేడు మేడల్ల నాదో కల 7 మిద్దెల్ల నాదా ఎండి ఉన్నది బంగారం ఉన్నది నాదా కట్టుకోను సీరలున్నాయి పెట్టుకోను సొమ్ములున్నాయి గాని నాదా అమ్మాని పిలవనయ్యా అమ్మాని పిలవనయ్యా లేరే గొప్పంబు కొనియాడా కొడుకు ఉన్నదయ్యా కొడుకు సుమంతరాజే కొడుకు చూడదా అమ్మాని పిలవనయ్యా లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలనన్నారయ్యా ఎడ్డిదో గుడ్డిదో ఒక బిడ్డ ఉండాలనన్నారయ్యా లంగో దొంగ ఒక్క కొడుకు ఉన్నట్టయ్యేదుంటే ఆ కొడుకు ఎంత దూరాన ఉన్నగాని తల్లిదండ్రి మరణమైపోయిన వార్తగా కొడుకు తెలిసేదుంటే ఆ కొడుకు ఏ విధంగా ఎల్లి వచ్చి ధర్మంగా దానం చేసుకుంటాడట
రేపు రేపటి కల్లా మనం విధి విధి పెద్ద మనసులమై మనము మంచాల పడితే గా మంచముల పడ్డ వార్త ఆ కొడుకుకు తెలిసేది ఉంటే మన కొడుకు తాగు ఓ తోడైన తిరుగు ఓ తోడైన లంగైన దొంగైన పొద్దెల్ల 4 వాడలు తిరిగి పొద్దు ఊకేయాళ్లకు మనము మంచముల పడ్డ కాడి కురికచ్చి మన కొడుకు అన్నావ బుక్కెడంత బువ్వ తిన్నదా అంటే నా నాయన బుక్కెడంత బువ్వ తిన్నడా అంటే మనకు తినకుండా కొడుకు ఉన్నడే పోదా మన కర్మ ఎక్కువాయి పోదా కాలం చిన్ననాడే పోదా మన ప్రాణల ముందటకి బాండువ సేత పట్టుకొని ముందు నడిసేటోడు కొడుకన్నారయ్యా మన తలాపు రేవుల్లా తల కొరి పెట్టినోడు కొడుకన్నరే 11 రోజు నాడు మన పేరు మీద తల నీలాలు అర్పించుకునేటోడు కొడుకన్నారు మరి దినవారం నాడు ఘనంగా పండుగ చేసుకునేటోడు కొడుకు నెలకు బియ్యమిచ్చుకొని సంవత్సరీకం నాడు ఈ విధంగా పండుగ చేసుకునేటోడు కన్న కొడుకన్నరయ్యా నాదా కొడుకుల గణాలే కోరికలు తీరాలే బిడ్డల గణాలే పవను తీరాలన్నరయ్యా చుతులు ఉట్టేది ఎందుకొరకంటే ముందు గతులు వేసే తందుకన్నారయ్యా ఉన్న వనరకం నుంచి తప్పించు వాడే పుత్రుడన్నారయ్యా నాలాంటి కొడుకు నాకున్నాడయ్యా కొడుకు తోడా నాదా ఒక్క బిడ్డ నాదో లేదే నాదా ఒక్క బిడ్డ మనకుంటే ఓ నాదా అత్తగారింటి కాడగా బిడ్డ ఉన్నాడు అవ్వయ్య మరణమయ్య పేరు వార్త గా బిడ్డ కేరు పాటైతే గా బిడ్డ ఏ చేళ్ళల్లో ఉన్న ఏ శనకల్లో ఉన్నా చేనక శనకనక సరుమనక తాళమనక చేతుల 10 రూపాయలు లేకున్న పక్కింటికి పోయి అవ్వాని కాళ్ళు మొక్కుతా మా అవ్వల చిపోయిందాట మా నాన్నల చిపోయిందాట నవ్వా అవ్వా నీ కాళ్ళు మొక్కుతా నాకు 50 రూపాయల అప్పు ఇస్తే మా అవ్వగారింటికి పోయి గిట్ల నా అవ్వగారి బలగాన్ని చూసుకొని అవ్వయ్యను దారం చేసుకొని మళ్ళా నేను తిరిగి వచ్చినాక అవ్వ మొయ్యబోయి కూలిగా ఈకిలి వేసి ఈపుకు ఈ పెరుగాళ్ళు కట్టుకొని 2 కిలోకలు కట్టుకొని అవ్వ ఏడిళ్ళ బుచ్చమెత్తిని అప్పుడికు ఎల్లగడతనాలి ఇక ఏడువాడాలెల్లో
అందుకొరకే అంటారు నాదా ఆడబిడ్డ లేని సాగు రావరాదు అర్తివాడు లేని చేత రాదు రావా సొన్నాయి లేని పెళ్లి అయ్యరాదు శృతి లేని కథ చెప్పరాదు గతి లేని సంసారం వెళ్ళవయ్యచ్చు గాని భార్య భర్తలిద్దరికి శృతి కలవని సంసారం వెళ్ళవయ్యరాలను రమణాలా నాన్న ఇప్పటికైన మంచి మాట ఏడి కన్నా వెళ్ళిపోయి తోడ బిడ్డ బలమే బలవంత తెచ్చుకుందా లేదా అంటే నీ కళ్ళ కాడలంటే ప్రాణం తీసుకుంటావు ఒక్క మాట అడుగుతే మురుగాది మురుగోలే కోడిగాల కోడి పిల్ల ఎమ్మడి పెట్టుకొని పెంట మీద పోయి తవ్వుకొని ఒక్కొక్క గింజేరుకొని ఉడికినట్టు బాబా మన కడపదాన ఒక్క కొడుకున్నదయ్యా కొడుకు తోడ బిడ్డ లేక చిన్నగైన బిడ్డ లేక బతుకు బతుక నీ కాళ్ళ కాడ తెలవద్దు కనుక నీ చేతిలో ఉన్న మధ్యలో వాయిదా బట్టి నా ప్రాణం చేయమన్నదమ్మా నా కళ్ళ కాడ నీ ప్రాణం ఎట్లా తీయాల బాబా ఏ ఆడపిల్లకైనా పెళ్లి కాక ముందు అవ్వగారింటి కాడ ఎంతో సుఖదానం ఉంటుందో పెళ్ళైనాక అత్తగారింటి కాడ గంత సుఖదానం ఉంటేనే అవ్వగారు తొవ్వమతి మర్తారు ఆడపిల్లలు కొన్నోడు మంచోడైతే కన్నోళ్ళ మధ్య మరి మిత్తాడాడ చేసుకున్న భర్త మంచోడైతే కడుపులో పుట్టిన బిడ్డ లెక్క దాదుకుంటాడు కన్న తల్లి లెక్క చూసుకుంటాడు తోడ పుట్టిన అక్కయ్యల లెక్క చూసుకుంటాడు బాబా చేసుకున్న భర్త ఒక్క లంగైన దొంగైన తాగుపోతోడో తిరుగుపోతోడై ఏగిలెత్త ఒక్క దెబ్బ కొడితే అమ్మా నన్నెందుకు కన్నావా నీ కనుడు గంగరిండ గంగవాడు నన్ను ఎసొంటోడికి దార పోతున్నావేవా నన్ను ఎవరు సేవలు పెట్టినవు నాకెన్నడు పొద్దు కాదు నాకెన్నడు వెళ్ళారని బిడ్డ తెల్ల తెల్ల వరంగా లేచి కట్టుకున్న చీర ముచ్చాల బరడు కొంగు నడుగు చుట్టుకోని ఇట్లా వంగవాడి ఆకులుడు వంగ బిడ్డకు కన్నుకున్న తల్లిదండ్రి అది కత్తరు బాబా తోడబుట్టిన నడములు అది కత్తే చేతులున్న చీపురు గట్ట బందుకు వారేసి బిడ్డ గీనంగా మారాయినత్తడు గీనంగా వారు వస్తారని బిడ్డలు అవ్వగారి తొవ్వలు కన్నోడు కరువు చేసుకున్న కొన్నోడు కోసి పోగులు అయ్యంగా అవో సర్కారు దోచుకోక ఎవరు అడ్డం లేరంటున్నాం కన్న తల్లి 9 నవమాసాలు రోజు గుళ్ళేరు వేగుళ్ళ గుళ్ళగంటాయి సారు రక్త పురుష వేసుకొని పురుష రక్త పుట్ట పరువు వేసుకొని 6 నెలల నీళ్ళు నంపుకొని బంగారు బొక్కలు పట్టేవి వేసుకొని ఎర్రటి రక్తం తెల్లని సదుపాయం చేసుకొని 20 ఏళ్ళ దాకా ఏ కొడుకునైనా తల్లి సాదుకుంటాయి ఏ కొడుకైనా 20 ఏళ్ళ దాకా తల్లి చేతి అన్నం తింటాడు అవో పెళ్ళైనాక సచ్చిదాకా అన్నం పెట్టి సాదుకునిగా చేసుకున్న భార్య అన్నరం
ఆ దేవునికే కళ్ళు లేవు. నువ్వేమి చేయనున్నావు, నేనేమి చేయనున్నా. అవ్వయ్య కడుపులో నలుగురు ఉడితే దేవుడు అందరికి ఒక రాత రాస్తాడా? ఒక్కసారి ఉంటేసే 5 ఏళ్ళు ఒక్కంత ఉన్నాయా? ప్రపంచం మీద అందరు కొడుకుల బిడ్డలే కన్నోళ్ళే ఉన్నారా? ఆ దేవుడు ఓడిగడితే మొత్తాన్ని కొడుకునే ఓడిగడతాడాట, ఓడిగడితే మొత్తాన్ని బిడ్డలే ఓడిగడతాడాట. మనం అనుకున్నట్టు జరిగితే ఆ పైవన్నీ రాజీ అయ్యాలి. బిడ్డలేరా నువ్వెందుకు బాధపడతాను? మనకు ఒక్క కొడుకు, మన కొడుకు సుమంతర్ రాదు. కోడలకు పెళ్లి చేసిన